మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. రండి, దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు విడలరా నేను జ్ఞాపకం చేయాలి అని చెప్పి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ రోజు మన అంశం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, ప్రతి వారం లాగా కాకుండా మీరు నేను కలిసి మాట్లాడడానికి, అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే మీరే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రసంగం చేయబోతున్నారన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ప్రియులారా దేవుని యొక్క మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏమిటి అంటే కూడదు అనే మాట చెప్పాలనుకుంటూ ఉన్నాను. కూడదు, ఏమి కూడదు అని అంటే చెయ్యకూడదు. ఎవరు చేయకూడదు అని కనుక ఆలోచన చేస్తే క్రైస్తవులు అయినటువంటి వారు చేయకూడనిది ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను జ్ఞాపకం చేయాలి అని ఇష్టపడుతున్నాను. ఏం చెయ్యాలో నేను జ్ఞాపకం చేయట్లేదు, ఏమి చేయకూడదో నేను జ్ఞాపకం చేస్తాను. రండి, దేవుని యొక్క గ్రంథములో నుండి ప్రియులారా లేవియాకాండము 19వ అధ్యాయం, లేవియాకాండం 19వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. నేను మీ దేవుడైన యెహోవాను చాలు. చదవబడినటువంటి లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనించగలిగితే, మనం ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాము, మనం ఎవరి దగ్గరికి వస్తూ ఉన్నాము, మనం ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాము, ఎవరి దయలో నేటి వరకు మనం క్షేమముగా ఉన్నాము, ఎవరి కటాక్షమును బట్టి మనం ఆరోగ్యముగా ఉన్నాము అని కనుక ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను మీ దేవుడైన యెహోవాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయములో 4వ వచనం అన్నాడు, నేను మీ దేవుడైన యెహోవాను గనుక మీరు క్షేమంగా ఉన్నారు అని అంటే, మీరు ఆరోగ్యముగా ఉన్నారు అని అంటే, మీరు దీవెనకరముగా ఉన్నారు అని అంటే, నేటి వరకు కూడా ఆయనను మనం హత్తుకున్నాము కాబట్టి, ఆయనను మనం ప్రేమించాము కాబట్టి. చదవడమాట, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులుగా ఉన్నారు. వినండి బిడ్డలారా, నేటి వరకు మనం ఆరోగ్యంగా ఉండడానికి గల కారణం, నేటి వరకు మనం క్షేమముగా ఉండడానికి గల కారణం ఆయన కృప. దేవునికి స్తోత్ర. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏదో నేను తినే ఆహారాన్ని బట్టు, లేకపోతే నేను ఉండే పరిస్థితులను బట్టు, లేకపోతే నాకు ఉన్నటువంటి ప్రియులార ఇమేజ్ ను బట్టు నేను ఈ స్థితిలో ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది, దేవుని యొక్క గ్రంథము జ్ఞాపకం చేస్తూ ఉంది, మనము క్షేమంగా ఉన్నాము అని అంటే ఆయనను హత్తుకున్నాం, ఆయనను ప్రేమిస్తూ ఉన్నాం, ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఉన్నాం. కాబట్టి బిడ్డలారా మనం క్షేమంగా ఉన్నాం. కాబట్టి కొన్ని పనులు మనం చేయకూడదు. ఆయన పేరు పెట్టుకున్నాము కాబట్టి, ఆయన దగ్గరికి వచ్చాము కాబట్టి, ఆయనను అంగీకరించాము కాబట్టి కొన్ని పనులు మనము చేయకూడదు. ఈరోజు ఉదయకాలంలో నాకు కూడా కొంచెం ఆలస్యమైంది. కారణం ఏంటంటే, ఉదయకాలం కొంచెం బాప్తీసాల కార్యక్రమం ఉంటే నేను వెళ్ళాను. బాప్తీసాలు ఇస్తూ ఉన్నాను. ఎవరి బిడ్డలు బాప్తీసం తీసుకుంటూ ఉన్నారు. అయ్యా, ఎందుకు మీరు బాప్తీసం తీసుకుంటున్నారు అని అడిగాను. ఎందుకు ఈ వయసులో మీకు బాప్తీసం తీసుకోవాలని అనిపించింది? ఇంకా వివాహం కాలేదు, నిండు యవ్వనంలో ఉన్నారు, శక్తి ఉంది, బలం ఉంది, లోకంలో తిరిగే వయసు ఉంది, లోకంలో పొకిరి వాళ్ళగా అనేకమైనటువంటి జలసాలు చేసే అవకాశం మీకు ఇంకా ఉంది కదా, ఎందుకు మీరు ఎలాగూ బాప్తీసం తీసుకోవడానికి వచ్చారు అని చెప్పి నేను అడిగాను. అడిగితే వాళ్ళు చెప్తా ఉన్నారు, అయ్యా ఈ రోజు వరకు నేను క్షేమంగా ఉన్నాను అని అంటే ఆయన కృపని ఇప్పుడిప్పుడే నేను గ్రహించాను. ఇంతవరకు నేను లోకంలో తిరిగాను, దేవునికి ఆయాసకరమైన పనులు చేశాను, దేవునికి విరోధమైనటువంటి పనులు చేశాను. దేవుడు ఎన్నో పర్యాయాలు నన్ను శిక్షించాడు, ఎన్నో పర్యాయాలు నన్ను మరణపు అంచుల వరకు తీసుకుని వెళ్ళాడు. కానీ మరణానికి నన్ను
అప్పగించలేదు. కానీ ఈ దినాన్ని నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇంకా సజీవులుగా ఉన్నాను అంటే, క్షేమముగా ఉన్నాను అంటే ఆయన కృపన్న సంగతి నేను ఇప్పుడు కూడా గమనించకపోతే ఇక మరణమే నాకు శరణ్యం. కాబట్టి నేను ఇప్పుడు ఆ మార్గాన్ని విడిచిపెట్టి దేవుని అంగీకరిస్తున్నానన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రైస్తవులముగా లేక దేవుని నెరిగినటువంటి వారముగా, దేవుని పిల్లలము కొన్ని పనులు మనం చేయకూడదు. దానియేలు గ్రంథంలో శద్రకు మేషకు అబేద్నెగోలను పిలిచారు. ప్రియులారా, దానియేలును పిలిచారు. ఇదిగో ఈ దురాయన మైదానంలో నిలబెట్టినటువంటి ఈ రాజుగారిని తప్ప ఇక ఎవరిని కూడా పూజించకూడదు అన్నారు, ఆరాధించకూడదు అన్నారు. శద్రకు మేషకు అబేద్నెగోలు అన్నారు, మేము ఆ పని చేయలేము. ఉంటున్నారా? మేము ఆ పని చేయలేము. కారణం, నేను ఆయనను ఎరిగినటువంటి వాడు, నేను ఆయనను ప్రేమించేవాడు, నేను ఆయనను గుర్తించినటువంటి వాడను. కాబట్టి నేను ఆ పని చేయలేను అని చెప్పినటువంటి భక్తులు మనం కూడా ప్రియులారా ఆయనను ఎరిగినటువంటి వారమే, ఆయనను అంగీకరించిన వారమే, వెనుక ముందు ప్రియులారా పాపాలను ఒప్పుకున్నటువంటి వారమే, పశ్చాత్తాపాన్ని పొందినటువంటి వారమే, తండ్రి కుమార త్రియేక దేవుని నామములో కడగబడినటువంటి వారమే, ఆయన శరీరాన్ని తింటున్న వారము, ఆయన రక్తాన్ని త్రాగుచున్నటువంటి వారం. మరి మనము చేయకూడనివి ఏమిటి? మనము చేయకూడనివి ఏమిటి? ఆయనను ప్రేమించావు కాబట్టి నువ్వు వాటికి దూరంగా ఉండాలి. నువ్వు ఆయనను సేవిస్తూ ఉన్నావు కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. నువ్వు ఆయనను ఆరాధిస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు ఆ పని చేయకూడదు. ఏ పని చేయకూడదు? రండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కొన్ని విషయాలు ప్రియులారా మనం నేర్చుకుందాం దేవుని యొక్క గ్రంథములో నుండి. లేవియా కాండము 19వ అధ్యాయం, లేవియా కాండములో నుండి 19వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకుందాం. నేను మీ దేవుడని యెహోవాను. చూడండి, మొదటి మాట మీరు దొంగిలింపకూడదు. మొదటి మాట జాగ్రత్తగా వినండి. మనము మీరు అనే మాటకి ఇక్కడ మనము అనే మాట యాడ్ చేసుకోవాలి. మనము అంటే ఆయన నెరిగినటువంటి వారు, ఆయన దగ్గరికి వస్తున్నటువంటి వారు, ఆయనను అంగీకరించిన వారు, ఆయనను చేర్చుకున్నటువంటి వారు. మనం ఏం చేయకూడదు అని అంటే మొదటి మాట దొంగిలకూడదు. ఏమి దొంగిలకూడదు అని కనుక ఆలోచన చేస్తే మరి దీన్నే తీసుకుంటే మళ్ళా చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది. ప్రత్యేకించి ప్రియులార సంఘం కూడా మరో రకంగా ఊహించవచ్చు. అయినా నేను జ్ఞాపకం చెయ్యాలి కదా. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో రాయబడి ఉంది, మీరందరూ ఎవరు అని అంటే దొంగలు అనే మాట అక్కడ రాయబడి ఉంది. అంటే మనము ఎలాగైపోతున్నాము అని అంటే దొంగలముగా మారిపోతూ ఉన్నాము. మనం అలా ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ప్రియులారా మనం ఏం చెయ్యాలి అంటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయాన్ని చదివితే, అలాగే నిర్గమకాండం 20వ అధ్యాయాన్ని చదివితే మనం ఏం చేయాలో మనకు అర్థమవుతా ఉంది. ఎందుకు దొంగలు అన్నాడు, ఎందుకు దొంగిలకూడదు అంటే ఎవరు దొంగిలిస్తున్నారు అన్నమాట. ఏం దొంగిలిస్తున్నారు, ఎవరు దొంగిలిస్తూ ఉన్నారు? మలాకీ గ్రంథాన్ని 3వ అధ్యాయం చదివితే మనకు అర్థం అవుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి మాట ఏంటో చెప్పండి, దొంగిలకూడదు. రెండో మాట చెప్పండి, రెండో మాట బొంకకూడదు. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బొంకకూడదు అంటే అబద్ధమాడకూడదు అన్నమాట. బొంకుట అనేది మనందరికీ తెలుసు. లోకానికి క్రైస్తవులకి వ్యత్యాసం కనబడాలి. లోకానికి దేవుని దగ్గరికి వచ్చే వారికి వ్యత్యాసం కనబడాలి. రే, వారు దేవుని ఎరిగినటువంటి వారు దేవుని ఎరిగినటువంటి వారు కాబట్టి వారు అలా మాట్లాడడం అసంభవం. నీకు చెప్పేది నేను నమ్మను అన్నట్టుగా ఎదుటివాడు ఉండాలి. నీ మీద ఏదైనా ఒక నేరము మోపుతూ ఒక వ్యక్తి మూడో వ్యక్తి దగ్గర చెప్తా ఉంటే అతనికి నీ మీద ఒక విశ్వాసం, నమ్మకము కలగాలి. వారు దేవుని ఎరిగినటువంటి వారు దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి వారు దేవుణ్ణి ఆశ్రయించిన వారు కాబట్టి వారు ఆ పని చేయలేరు, అలా మాట్లాడలేరు, వారు బొంకలేరు.
అన్న సంగతిని ప్రియులారా సంఘము సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మొదటి మాట ఏంటి చెప్పండి? దొంగిలకూడదు. రెండో మాట బొంకకూడదు. మూడో మాట ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు. ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు. ప్రియులారా అబద్ధం కూడా చాలా ప్రమాదం. అబద్ధం కూడా చాలా కీడు చేస్తుంది. అబద్ధం నీకు మాత్రమే కాదు, ఎదుటి కుటుంబానికి కూడా కీడు చేస్తూ ఉంటారు. అబద్ధం నీ ఇంటికి మాత్రమే కాదు, ఎదుటి వారింటికి కూడా హాని చేస్తూ ఉంటారు. లేనిపోని మాటలు నువ్వు ఒకరి మీద చెబితే మూడో వ్యక్తి చెప్పినటువంటి మాటలు అదే నిజమని చెప్పి నిజాన్ని ప్రక్కకు తోసేసే అవకాశం ఉంది. నిజం ప్రియులారా మరుగున పడిపోయి అబద్ధమే పైన లోకంలో తిరుగుతూ ఉంటది. అబద్ధమే ప్రియులారా లోకంలో తిరుగుతూ ఉంటది. అబద్ధం సంచారం చేసినట్టు నిజం సంచారం చేయదు. అబద్ధం సంచారం చేసినట్టు నిజం సంచారం చేయదు. ప్రియులారా ఇక్కడ విశాలాంధ్ర గారు ఉన్నారు. మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పటికి కొన్ని సంవత్సరాల కింద నరపాలెం పాస్టర్ గారు ఇద్దరు కూతుళ్ళు ఇజ్రాయేల్ దేశంలో ఉండేవారు. ఇజ్రాయేల్ దేశంలో ఉంటే ప్రియులారా పాల్గొములో నా మీద ఒక పుకారు వచ్చింది. వాళ్ళిద్దరు కూతురు కూడా ఇజ్రాయేల్ నుంచి పాస్టర్ గారికి పంపించేస్తున్నారంట డబ్బులు. విశాలాంధ్ర గారి దగ్గరికి వచ్చి మరీ చెప్పారు. పాల్గొమంతా టాక్ అయ్యింది. ఎందుకు పంపుతారండి? ఎందుకు పంపుతారండి? నేను అడిగాను, అమ్మా ఇప్పుడు ఈ విషయాన్ని పక్కన పెట్టండి. వాళ్ళిద్దరూ కూడా ఇజ్రాయేల్ నుండి ఇండియాకు వచ్చిన తర్వాత ఎదురు బదురుగా మాట్లాడుకుందాం. ఇండియా వచ్చారు, మాట్లాడు. అమ్మా ఎప్పుడైనా ఒక పైసా మీ నుండి నేను ఆశించానా అని అడిగాను. లేదండి. మరి ఇండియాలో ఇలాంటి టాక్ వచ్చింది. ఇండియాలో కాదు, ప్రత్యేకించి పాలకుమలో. అంటే ప్రియులారా ఒక అబద్ధం మనిషి యొక్క మనస్సును ఏం చేస్తూ ఉంటది? గాయపరుస్తూ ఉంటది. మనము చాటించే ముందు ఇది నిజమా అని తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రియులారా ఏం చేయకూడదు? మూడో మాట ఏంటంటండి? ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు. అపోస్తుల కార్యములో 5వ అధ్యాయములో పేతురు అడుగుతా ఉన్నాడు, ఇది ఇంతకే అమ్మితిరా? ఏమంటున్నాడు అననీయ? ఏమంటుంది సప్పీరా? ఎంతకే అమ్మాము. అబద్ధం కాదా అది? అంతకే అమ్మారా? వారి ఎరుకలోనే, వారి సమక్షంలోనే భార్య భర్తలు ఇరువురు కూడా సమక్షంలోనే ఒకరినొకరు ముచ్చడించుకొని ఒకరినొకరు మాట్లాడుకొని కాదా దాచుకుంది? వినండి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో అబద్ధము, దేవుని సన్నిధికి ఏమాత్రము ప్రభావం లేదు. కానీ అక్కడ వారి ఇరువురి ప్రాణాలకి కూడా హాని వచ్చింది. వింటున్నారా? అబద్ధం అనేది ఎదురు వ్యక్తి మాత్రమే కాదు, అబద్ధం నీకు కూడా ప్రమాదం కావచ్చు. అబద్ధం ఆడినంత సులువుగా ప్రియులారా మనం తప్పించుకునే అవకాశం లేదు. మనుషులు చూడకపోవచ్చు, కానీ నీ సృష్టికర్త నిన్ను చూస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా కయ్యను అంటున్నాడు, నేను కాపలాగిన ఉన్నానండి, నాకేం తెలుసు? తెలీదా? కయ్యని తెలీదా ఏం జరిగిందని? ప్రియులారా పొలంలో తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఏం చేశాడో కయ్యనికి తెలీదా? తెలుసు. తెలీదమ్మా? తెలుసు. కానీ అంటున్నాడు, ఏమో నా తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. అబద్ధం కాదా? ప్రియులారా ఏం జరిగింది? దేవుడిచ్చిన శాపాలను చదివితే ప్రియులారా గిలగిల కొట్టుకుంటూ ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఒక్క మాట తిరిగేద్దాం ఒకసారి. ఆదికాండ గ్రంథం. అయ్యో యెహోవా కిందకు వచ్చేద్దాం. ఇంకాను ఆ శాపం గురించి మాట మాత్రం చదవండి. నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. కారణం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? ఒక చిన్న అబద్ధం ప్రియులారా జీవితాన్ని అస్తవ్యస్తం చేసేసింది. ఒక చిన్న అబద్ధం జీవితాన్ని పాడు చేసేసింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉండకూడదు అని అంటే, మొదటి మాట దొంగిలకూడదు, రెండో మాట బొంకకూడదు, మూడో మాట ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు, నాలుగో మాట ఆయన నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. వినండి, అబద్ధం వేరు, అబద్ధ ప్రమాణం వేరు.
అబద్ధం వేరు, అబద్ధ ప్రమాణం వేరు. అబద్ధం అనేది కానీ చెప్పేది. రెండో అబద్ధం ఎలాంటిదంటే ప్రమాణ రూపముగా చాలా మందిని తీసుకొచ్చేస్తారు. నీ మీదట్టు, నీ మీద తోడు, దేవుని తోడు, చాలా మందిని తీసుకొస్తూ ఉంటారు. ఎందుకు అంత అవసరం వచ్చింది నీకు? ఎందుకు అంత అవసరం వచ్చింది ఆయన తీసుకురావాల్సిన అవసరం? దేవుడు చెప్పలేదా ఆకాశం తోడనొద్దు, నా తోడనొద్దు, భూమి తోడనొద్దు, దేవాలయం తోడనొద్దు అని చెప్పారు కదా. ప్రియులారా, ఎందుకు అబద్ధ ప్రమాణం చేస్తా ఉన్నాం? ప్రియులారా, అబద్ధ ప్రమాణమును బట్టి ఇప్పుడు నీకు వచ్చే లాభం ఏంటి? అబద్ధ ప్రమాణమును బట్టి నీకు కలిసి వచ్చేదేంటి? మన జీవితం పాడవడం తప్ప. గమనిస్తున్నారా బిడ్డలారా? మన జీవితం పాడవడం తప్ప. ప్రియులారా, సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ప్రియులారా ప్రేమికులను గురించి కొన్ని వైరల్ చేస్తూ ఉంటారు. అంతవరకు కూడా ఇద్దరు కలిసి తిరిగినటువంటి వారు, ఆ ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నటువంటి వారు, కొన్ని సంవత్సరాలు కలిసి బ్రతికినటువంటి వారు, మాటలు తేడా రాగానే నువ్వెవరో నాకు తెలీదా? నిజంగానే తెలీదా? ఇప్పుడు నువ్వు మాటగారు కాబట్టి నువ్వు తప్పించుకున్నావు. పైన చూచేవాడు లేడా? వినండి, నువ్వు మాటగారు కాబట్టి నువ్వు తప్పించుకున్నావు. ప్రియులారా, ఏదో రకంగా వదిలించుకున్నావు. డబ్బులు ఇచ్చో, మాటల చేత భయపెట్టో, ఏదో రకంగా అరిచో కలిసో నువ్వు తప్పించుకున్నావు. కానీ నిన్ను చూచేవాడు లేడా? గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది నీకు ఒక రోజు శాపముగా పరిగణిస్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మనము క్రైస్తవులం, మనము దేవుని ఎరిగినటువంటి వారం. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అంటున్నారు, మా దేవుడు మా పక్షాన కార్యం చేయకపోయినా పర్వాలేదు, మమ్మల్ని విడిపించకపోయినా పర్వాలేదు, మమ్మల్ని తప్పించకపోయినా పర్వాలేదు, మేము ఆ పని చేయలేము. అంతే కదా, చేయము అని చెప్పి వారు నిఖార్సుగా మాట్లాడారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక భార్య ఒక భర్తకి వివాహ సమయంలో ప్రమాణం చేస్తూ ఉంది. బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, బ్రతుకున్నంత కాలము ప్రమాణాలకు ఒకరికి ఒకరు లోబడాలి. ఆ ప్రమాణాలు జీవితంలో తీసుకోవాలి. మరి చేసినటువంటి ప్రమాణాలను తుంగలో తొక్కి భార్య బ్రతుకుండగానే, భర్త బ్రతుకుండగానే, ప్రియులారా నువ్వెవరో నాకు తెలియదంటే అంతకంటే హాస్యాస్పదమైన విషయం మరొకటి లేదు. అంతకంటే ప్రియులారా హేళనకరమైన విషయం మరొకటి లేదు. మరి ఎందుకు ప్రమాణం చేస్తావు? అబద్ధ ప్రమాణం చేస్తావా? అంతే కదా, మరి అబద్ధం ప్రమాణమే కదా. అవసరాల కోసం అబద్ధ ప్రమాణమా? గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం ఎన్నెన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నాయో. డబ్బులను బట్టి అబద్ధ ప్రమాణాలు చేసి వివాహాలు చేసుకుని 3 రోజులు తీరకుండగానే, ప్రియులారా 3 రోజులు తీరకుండగానే ఎన్నెన్ని అరాచకాలు చేస్తా ఉన్నారు. సోషల్ మీడియా చూస్తుంటే భయం వేస్తుంది బ్రతుకు మీద. సోషల్ మీడియా చూస్తుంటే బ్రతుకు మీద భయం వేస్తుంది. భార్య భర్తను నమ్మాలా? భర్త భార్యను నమ్మాలా? బిడ్డలు తల్లిదండ్రులను నమ్మాలా? ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. ప్రియులారా, ఈ రోజు ఒక వీడియో చూస్తాను. ప్రియులారా, పెళ్ళై 3 నెలలు అయింది. భర్త సోఫాలో కూర్చున్నాడు, భార్య కాళ్ళ దగ్గర కూర్చుంది. కాళ్ళు నొక్కుతూ చాలా అప్యాయతగా మాట్లాడుతూ ఉంది, ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ ఇలాగంది, ఎవడి మీకు ఒక సర్ప్రైజ్ అన్నది. ఏంటి అన్నాడు. కళ్ళు మూసుకొని ఎత్తానన్నది. ప్రియులారా, కళ్ళు మూసుకున్నాడు. ఇలా చేయిస్తుంది. వెనకాల నుంచి ఇద్దరు వచ్చారు. మొహం కప్పునుడు ఒకడు, బీగి నూనె వేసినాడు మరొకడు. ఎంత విషాదకరం, ఎంత బాధాకరం! చెప్పడానికి భయమేస్తుంది. ఏ ప్రమాణం? అబద్ధ ప్రమాణం. అది ఏ మతములైనా పెళ్లి చేసుకున్నప్పుడు ఏదో ప్రమాణాలు చేస్తూ ఉంటారు కదా. మన క్రైస్తవ వివాహములైతే మన అచ్చ తెలుగులో మనకు అర్థమయ్యేలాగా ప్రమాణం చేస్తూ ఉంటారు. మరి వారి విధానాలలో వారు కూడా ఏదో ప్రమాణం చేస్తారు కదా. ప్రమాణం లేకుండా వివాహం ఉండదు కదా.
ఒప్పందం లేకుండా ప్రమాణం ఉండదు కదా. బిడ్డలారా గమనించండి, దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీవు అబద్ధ ప్రమాణము చేయకూడదు. తదుపరి 5వది, ఆయన నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవా. ప్రియులారా, ఈ 6వ మాట చదువుతూ ఉన్నప్పుడు, ఈ 5వ మాట చదువుతూ ఉన్నప్పుడు ముందు 4 మాటలు కూడా దీనికి జోడించాలి. ముందు చదివిన 4 మాటలు కూడా దీనికి జోడించాలి. ఆయన మన దేవుడని యెహోవా కాబట్టి ఆయన నామమును మనము అపవిత్రపరచకూడదు. ఎందుకు, ఎలాగ అపవిత్రపరచబడుతూ ఉంది? మొదటి మాట, నీవు దొంగిలిస్తే అపవిత్రపరచబడుతుంది. 2వ మాట, ఆయన పొంగితే ఆయన నామం అపవిత్రపరచబడుతుంది. 3వ మాట, మీరు అబద్ధమాడితే ఆయన నామం అపవిత్రపరచబడుతుంది. 4వ మాట, ఆయన నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేస్తే ఆయన నామం అపవిత్రపరచబడుతుంది. ఎందుకు ఇంత బలవంతం లేదే? దేవుని దగ్గరికి రావడానికి బలవంతం ఉందా? ఎవరు కూడా మనల్ని బలవంతం చేయరే. ప్రియులారా, మనం ఈ స్థితిలో ఉన్నామని చెప్పి ఆయన దగ్గరికి వస్తూ ఉన్నాం. మరి ఆయన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అని అంటే, ప్రియులారా, 5వ మాట మనం చదువుకుంటూ ఉన్నాము, ఆయన నామమును బట్టి అపవిత్రత ఆయన నామానికి కలగ చేయకూడదు. వింటున్నారా? 6వ మాట మనం చదువుదామా? 11వ వచనం, నీ పొరుగు వారిని హింసించకూడదు, వారిని దోచుకోకూడదు. ఆయన నెరిగినటువంటి వారంగా మనము వీలైతే, చేతనైతే ప్రియులారా, ఏదైనా సహాయం చేయాలంటే మనకు వీలు కాలేదు, మేలు చేయకపోయినా పర్వాలేదు, సహాయం చేయకపోయినా పర్వాలేదు. కొత్త నిబంధనలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంతే కదా? నిన్ను వలె. ప్రియులారా, మనకు అవకాశం లేదు, ప్రేమించకపోయినా పర్వాలేదు అండి, ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ హింసింపకూడదు. నీకున్నటువంటి స్టేటస్ను బట్టి నీకంటే కింద ఉన్నటువంటి వాడిని హింసించకూడదు అండి, హింసించకూడదు. అంత మాత్రమే కాదు, వానిని దోచుకోకూడదు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఒకసారి దావీదు, భక్తుడైనటువంటి దావీదు గారి దగ్గరికి వెళితే పశ్చాత్తాపం పొందకముందు, ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మారుమనసు అనే అనుభవం అంటే 51వ కీర్తన రాయడానికి ముందు కొంచెం దేవునికి దూరంగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉన్నాడో కొంచెం అడుగు తప్పింది. ఎప్పుడైతే అడుగు తప్పిందో కొంచెం పాపంలోనికి వెళ్ళాడు. ఇక్కడ నేను ఇంకొక మాట చెప్పాలి, ఎవరి పనులు వాళ్ళు సక్రంగా చేసుకోవాలి. ఏ పని ఎప్పుడు చేయాలో అదే పని స్థలంలో కనుక నువ్వు ఉంటే ప్రియులారా, అరాచకాలు అనేవి జరగవు. ఇప్పుడు నిజానికి భక్తుడైనటువంటి రాజు అయినటువంటి దావీదు ఎక్కడ ఉండాలి? యుద్ధ భూమిలో ఉండాలి. అంతే కదమ్మా, యుద్ధ భూమిలో ఉండాలి. కానీ ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు, మేడగది మీద ఉన్నాడు కదండి. యుద్ధ భూమిలో కనుక ఉండుంటే ప్రియులారా, ఆ చిన్న పొరపాటు జరిగేది కాదు. యుద్ధ భూమిలో ఉండవలసినటువంటి వాడు మేడ మీద మిద్దె మీద ఉన్న కారణం చేత ప్రియులారా, చూడకూడనది చూచాడు, చేయకూడనది చేశాడు. ప్రియులారా, దేవుని పిల్లలముగా మనము కూడా ఎప్పుడు ఏ స్థలంలో ఉండవలసినటువంటి సమయం ఆ స్థలంలోనే ఉండాలి. పునరుత్థాన దినం వచ్చినప్పుడు ఆయన మందిరంలో మాత్రమే కనబడాలి. నువ్వు కాలేజీకి వెళ్ళవలసి వచ్చినప్పుడు కాలేజీలో మాత్రమే నువ్వు ఉండాలి. మరో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ మాత్రమే నువ్వు ఉండాలి. మ్యారేజ్కి వెళ్తున్నానని చెప్పి ఏటుగట్టి మీదకి వెళ్ళకూడదు. వింటున్నారా? మ్యారేజ్కి వెళ్తున్నానని చెప్పి ఇంకో దిక్కుకి వెళ్ళకూడదు. కారణం, నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా జరిగితే ప్రియులారా, ఇక్కడ ఏటుగొట్టి మీద ఎవరు అమ్మాయి అంట సముద్రంలో పడిపోయిందంటే ప్రియులారా, నేనేమనుకుంటానో తెలుసా? నా కూతురు కాకినాడ పరీక్షకి వెళ్ళింది. ఏటుగొట్టి మీదకి ఎక్కడ వస్తుంది?
చూడడానికి కూడా నేను ఇష్టపడను, వెళ్ళడానికి కూడా నేను ఇష్టపడను. కారణం, నా పిల్ల ఎక్కడికి వెళ్ళింది? కాకినాడ వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? పరీక్ష రాయడానికి వెళ్ళింది. నా నమ్మకం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఏటిగొట్టి మీద ఉంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని గనక ఆలోచన చేసినట్లయితే, ఎందుకు ఇలా జరుగుతుంది అని గనక ఆలోచన చేసినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది, ఎక్కడ ఏ స్థలంలో ఉండాలో అక్కడే ఉండాలి. ప్రతి పునరుత్థాన దినాన్ని మందిరంలో ఉండాలి. ఏమో రేపు దేవుని చిత్తమైతే ఏం జరుగుతుందో మనకి అర్థం కాదు. ప్రధానమంత్రి మోడీ గారు అంటున్నారు, రేపు నుంచి శుక్రవారం సెలవిస్తాను. ఆదివారం క్రైస్తవులు లాభపడిపోతూ ఉన్నారు. ఆదివారం క్రైస్తవులు దేవుని దగ్గరికి వెళ్తున్నారు. వీళ్ళని చాలా మంది ఆందోళన చెందారు. నేనైతే నా మనసులో అనుకున్నాను, కొంతమంది స్నేహితుల దగ్గర అన్నాను, ఆదివారం మార్చి శుక్రవారం ఇస్తే శుక్రవారం వస్తాం దేవుని దగ్గరికి. ఆమె శుక్రవారం వస్తాం దేవుని దగ్గరికి. శనివారం రాత్రి వస్తున్నాము, ఇప్పుడు లక్షవారం రాత్రికి వస్తాము. అంతే కదా? వినండి వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి ఒరిగిందేమి లేదు, పోయిందేమి లేదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది, ఏం చేయకూడదంట? నీ పొరుగు వారిని హింసించకూడదు. ఇప్పుడు దావీదు పొరుగు వారిని హింసించిన కారణం చేతే కదా 51వ కీర్తన రాయవలసి వచ్చింది కదా. ఆ పశ్చాత్తాపం చెందవలసి వచ్చింది. అలా చేయకపోతే, ఆ పరిగణన చేసి ఉండకపోతే 51వ కీర్తన వచ్చేది కాదేమో. దేవుని స్తోత్రం కలగని కాదు. అయితే క్రైస్తవులుగా మనందరికీ కూడా 51వ కీర్తన అనుభవంలోనికి రావాలి. 51వ కీర్తన అనుభవం ఉండగా మనం వెళ్ళాలి. ఎందుకంటే క్షణక్షణము కూడా ఎంతైనా మనుషులు కదా, ప్రియుల మాటల్లో జారిపోతూ ఉంటారు. పాత నిబంధన జ్ఞాపకం చేస్తుంది, ఒక స్త్రీని కలుసుకొని తప్పు చేస్తే వ్యభిచారము అన్నారు. కానీ నూతన నిబంధన జ్ఞాపకం చేస్తుంది, అంతరంగంలో ఆలోచన పుడితేనే పాపం. కాబట్టి క్షణము కూడా ఊహలు మలినమైపోతూ ఉంటాయి, ఆలోచనలు పాడైపోతూ ఉంటాయి. వాటిని శుభ్రం చేసుకోవాలి అంటే 51వ కీర్తన ఖచ్చితంగా మన అనుభవంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 51వ కీర్తన ప్రతిరోజు చదవండి బిడ్డలారా. 51వ కీర్తన 51వ కీర్తన మన అనుభవంలోనికి రావాలి. 51వ కీర్తన ప్రియులారా, ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో, అంటే మీ అనుదిన లేఖనాలు చదివేసుకున్న తర్వాత, అనుదిన రీడింగ్ ఏదో ఉంటుంది కదా, మీకు సబ్జెక్ట్ ఉంటుంది కదా, మీ వరుస క్రమంలో మీరు చదివేది అయిపోయిన తర్వాత మీకు అవకాశం కుదిరినప్పుడు 51వ కీర్తన చదవండి బిడ్డలారా. 51వ కీర్తన చదువుతూ ఉన్నప్పుడు ప్రియులారా, ఒక రకమైన పశ్చాత్తాపం కలుగుతూ ఉంటుంది. నీకు తెలియకుండానే నీ కన్నులో నుండి కన్నీరు కారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే 51వ కీర్తన నీ అనుభవంలో వచ్చిందో, 51వ కీర్తన నిన్ను ఆకర్షించిందో, ఇప్పటి వరకు మనం ఏదైతే 6 మాటలు మనం చదువుకున్నామో ఇక నువ్వు చేయలేవు. ఆ పనులు నువ్వు చేయలేవు, ఆయన దూరముగా ఉండలేవు అన్న సంగతిని బిడ్డలారా మనం గమనించవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలను మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క లేఖనాలను మనం చదువుతూ ఉన్నప్పుడు ఎన్నో మాట చదువుకున్నాం? 6వ మాట ప్రియులారా, పొరుగు వారిని హింసింపకూడదు, దోచుకోకూడదు. రండి, వారిని ప్రియులారా 7వ మాట దోచుకోకూడదు. రండి, దోచుకోకూడదు. నాతాను జ్ఞాపకం చేస్తున్నాడు దావీదుకి, నాయన 100 గొర్రెలు ఉన్న వాడి దగ్గరికి ఒక చుట్టం వస్తే, 100 గొర్రెలు ఉన్న వాడి దగ్గరికి చుట్టం వస్తే, లేక ఒక గొర్రె మేపుకున్న వాడి దగ్గరికి వచ్చారే, నా ఇంటికి చుట్టం వచ్చాడు పోయడానికి, నేను మేకపల్లి తీసుకుపోయాడు న్యాయమా అని చెప్పి ప్రవక్త అడుగుతున్నాడు కదా. గమనించండి బిడ్డలారా, దోచుకోకూడదు. ఆయనకి ఏం తక్కువ అండి? ఆయన దగ్గర 100 ఉన్నాయి కదా, ఈయనకి ఒకటే కదా ఉన్నది. అది జీవితాన్ని గురించి ప్రవక్త మాట్లాడాడు కదా, జీవితముల గురించి ప్రవక్త మాట్లాడాడు. ప్రియులారా 13వ వచనంలో 2వ మాట, కూలి వారి కూలి మరునాటి వరకు నీ అంత ఉంచుకొనకూడదు. నిజానికి ఈ మాట కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు
కూలి పని చేసుకునే వారిని గురించి ఇప్పుడైతే పర్వాలేదు, కానీ మా చిన్నతనంలో ప్రియులారా ఏ రోజు కూడా ఆ రోజు కనుక ఇవ్వకపోతే ఆ సాయంకాలం ప్రియులారా బాగుండేది కాదు. చాలా మందికి ప్రియులారా బాగుండేది కాదు. పని నుంచి వచ్చిన తర్వాత కొన్ని కుటుంబాలు ఏం చేసేవారంటే వారింట్లో ఉన్నటువంటి ఇత్తడి పళ్ళను, ఇత్తడి గిన్నె, ఏదోటి పట్టుకుని వెళ్ళి బిందో ప్రియులారా సంపన్నుల దగ్గర పెట్టి 10 రూపాయలు 10 రూపాయలు తెచ్చుకుని ఆ పూట బియ్యం తెచ్చుకుని ఆ పూట గడుపుతూ ఉండేవారు. వారి స్థితిని గమనించాలి సంపన్నులైనటువంటి వారు. దేవుని మహాకృపను బట్టి నేటి మన పరిస్థితిని దేవుడు ఎలాగిచ్చాడంటే ఏ రోజు కూలి ఆ రోజు కాదు, వారం రోజులు కూలి కాదు, నెల రోజుల తర్వాత ఇచ్చినా గాని దేవుడు ప్రియులారా మనల్ని పోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా 14వ వచనం, చెవిటి వారిని తిట్టకూడదు. వినండి ప్రియులారా, క్రైస్తవులైనటువంటి మనం, దేవుని పిల్లలమైనటువంటి మనం ఏం చేయకూడదు? చెవిటి వారిని తిట్టకూడదు. నాకు చాలా బాధ అనిపించింది ఒక సమయంలో. ఇప్పటికే కొన్ని సంవత్సరాల కిందట, నాకు జ్ఞాపకం లేదు, 4 సంవత్సరాలు అవుతుందేమో, నాకు 2 కర్ణవేరులు కూడా ఒకేసారి కాలిపోయినాయి కదా. 2 కర్ణవేరులు ఒకేసారి కాలిపోతే ఏం జరుగుతుందో నాకు అర్థం అయ్యేది కాదు. ప్రియులారా నాకు అర్థమయ్యేది కాదు, నాకు వినబడేది కాదు కదా. అలాంటి పరిస్థితుల్లో చాలా బాధ అనిపించాను. దానికంటే తర్వాత పరిస్థితి చెప్పమంటారా? సరే, హాస్పిటల్కి వెళ్ళాము. ఒక చెవి అయితే పనికిరాదన్నారు, ఒక చెవి పనికి వస్తుంది అన్నారు. అది కూడా ఆపరేషన్ చేస్తే ఎంత శాతం వస్తుందో తెలియదు అన్నారు. ఎడం చెవి పూర్తిగా పనికిరాదన్నారు. ఆపరేషన్కి ఇద్దరు పెట్టేశారు. కుడి చెవి ఆపరేషన్ చేశారు. కుడి చెవి ఆపరేషన్ చేసిన తర్వాత వారం రోజుల తర్వాత దానికి వినికిడి శక్తి ఎంత ఉందో టెస్ట్ చేయడానికి రమ్మంటే వెళ్ళాను. వాళ్ళు టెస్ట్ చేసి ఇప్పుడు నీకున్నటువంటి వినికిడి శక్తి ఎంత అంటే 33%. ఎంత? 33%. 67% ఒక చెవి పనిచేయట్లేదు, 100% మరో చెవి పనిచేయట్లేదు. ఇప్పుడు నాకు వినికిడి శక్తి ఎంత అంటే 33%. అందుకే నేను ఎవరైనా మాట్లాడేటప్పుడు నోటంక చూస్తా ఉంటాను. ఎవరైనా మాట్లాడేటప్పుడు నోటంక నేను గమనించి పరిశీలించి చూస్తూ ఉంటాను. ఆ లిప్ మూమెంట్ ని గమనిస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ప్రియులారా మా పాస్టర్ గారిని వినపడక రెండోసారి అడిగితే కోపపడిపోతా ఉంటాను. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక పర్యాయాలు మన 2 సంవత్సరాల కిందటి వరకు కూడా ఒక కేసు విషయంలో తిరుగుతూ ఉన్నాం. జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాడంటే చెప్పిన మాట ఒక్కసారి చెప్తాడు, అది కూడా అరవడం, అది కూడా నిమ్మలంగా చెప్తాడు. నిమ్మలంగా చెప్పినప్పుడు మనం వినాలి, వినబడకపోతే పక్కోటి చెప్పే అవకాశం ఉండదు. వెంటనే సమాధానం చెప్పాలి. ఆ కనురెప్ప సమయంలో సమాధానం చెప్పకపోతే వచ్చే నెల 14వ తారీఖు వాయిదా అంటాడు. అంతే. అంటే చెవిటి వారిని తిట్టకూడదు అంటే అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. గమనించండి ప్రియులారా, 3వ మాట, తర్వాత మాట, గురుడి వారి ఎదుట అడ్డము వేయకూడదు. నీవు నీ దేవునికి భయపడాలి. నీకు దేవుడు కళ్ళిచ్చాడు, ప్రపంచాన్ని అనుభవిస్తా ఉన్నావు, ప్రపంచాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. ప్రపంచాన్ని అనుభవించడానికి దేవుడు నీకు కృపించాడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి, దేవుని బట్టి సంతోషించాలి. కానీ గుడ్డివాడిని బట్టు, వికలాంగుడిని బట్టు ప్రియులారా నిందించకూడదు. అవుతితనం అనేది, గుడ్డితనం అనేది, కుంటితనం అనేది ఏదో వాళ్ళ తల్లిదండ్రులు ప్రియులారా పుట్టించాలని పుట్టించలేదే. జాగ్రత్త. దేవుడిచ్చాడంతే, అంతే కదమ్మా, దేవుడిచ్చాడంతే. ప్రియులారా చాలా మంది మోగోళ్ళుగా పుడుతున్నారు. అది తల్లి అనుకున్నాను మోగోళ్ళుగా పుట్టాలని. చాలా మంది నాకులేక నల్లని కంటా ఉన్నారు. ఆ తల్లి అనుకుందా ఇలా కనాలని? లే, అది దేవుని కృప అంతే, దేవుని చిత్తం. కాబట్టి ప్రియులారా కళ్ళు లేని పిల్లలు ఎందరో ఉన్నారు.
అంగవైకల్యం కలిగినటువంటి వారు ఎందరో ఉన్నారు. వారిని మనం హింసించకూడదు, నిందించకూడదు, అడ్డం వేయకూడదు. ప్రియులారా, ఒక రోజు నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూస్తాను. ఇంటర్వ్యూకి వెళ్ళారు ప్రియులారా, ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. మొదటి స్థానంలో ప్రియులారా చక్కగా చదువుకున్నటువంటి ఒక గుడ్డివాడు ఇంటర్వ్యూకి వచ్చాడు. మొదటి అంటే వచ్చిన వరుసలో సీరియల్లో మొదటివాడు గుడ్డివాడు. ఆడి ప్రారంభంలోనే వచ్చాడు. ఇంటర్వ్యూకి పిలిస్తే వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. ఆ తర్వాత ఒక 5-6 వచ్చారు. అందులో 2-3 యవనస్తులు అమ్మాయిలు, 2-3 అబ్బాయిలు ఇంటర్వ్యూ కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. లోనే నుంచి ఇంకా కాలింగ్ రావట్లేదు. కాలింగ్ రాకపోతే సరికి అందరూ కూడా వారి వరుసలో కూర్చున్నారు. వారి వరుసలో కూర్చునేసరికి ఇప్పుడు లోపల నుంచి అటెండర్ గుమ్మం దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ కోసం పిలుస్తాడు. పిలవగానే గుడ్డివాడికి ప్రక్కన ఉన్నటువంటి వాడు, గుడ్డివాడు లేచి నిలబడగానే గుడ్డివాడికి ప్రక్కన ఉన్నటువంటి వాడు ప్రియులారా తన కాలు ఆయనకు అడ్డపెడతాడు. అడ్డపెడితే కింద పడిపోయాడు. కింద పడిపోతే ఇప్పుడు అటెండర్ ఏం చేస్తాడంటే ఆయన లేపి ఆయన కూర్చోబెట్టి టైం పడుతుంది కాబట్టి ఆ వెనకాల ఉన్నవాడికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు వెనకాల ఉన్నవాడు ముందుకు వెళ్ళాడు. ప్రియులారా ఈ గుడ్డోడు లేచాడు కానీ ఇంకా తీరుకోలేదు. తర్వాత 2వ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. 3వ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ప్రియులారా కారణం మొదటి స్థానంలో వెళ్ళవలసినటువంటి వాడికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకు వెళ్ళలేకపోయాడు? సరే 6 కూడా అక్కడ ఉన్నటువంటి ఆ యవనస్తులు ప్రియులార దేహ దారుఢ్యం కలిగినటువంటి వారు, చాలా అందమైనటువంటి వారు, చాలా విలువైనటువంటి వస్త్రాలను ధరించుకున్నటువంటి వారు 6 ఇంటర్వ్యూకి వెళ్ళారు. 6లో ఒకడు కూడా ప్రియులార ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు. ఆ తర్వాత గుడ్డివాడు వెళ్ళాడు. గుడ్డివాడు వెళ్ళిన తర్వాత లోపల నుంచి మేనేజర్ చెప్పిన మాట, ఆ 6 కూడా పిలువు, ఇంటర్వ్యూ చేసిన తర్వాత బయటికి వెళ్ళి కూర్చోండి అన్నారు. వాళ్ళకి ఎస్ఆర్నో చెప్పలేదు. 6 బయట వెయిటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు గుడ్డోడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇతనితో ఏమి ఇంటర్వ్యూ చేయకుండానే అటెండర్తో చెప్తున్నాడు, బయట ఉన్న 6 కూడా పిలువు అన్నాడు. పిలిచాడు. 6 వచ్చారు, నుంచున్నారు. గుడ్డోడు కూర్చున్నాడు. ప్రియులారా ఇప్పుడు ఆ మేనేజర్ మాట్లాడుతున్నాడు. ఆ టేబుల్ మీద ఉన్నటువంటి ఆ కంప్యూటర్కి సంబంధించిన స్క్రీన్ ఏదైతే ఉందో అది ఇలా తిప్పాడు. ఎవరి వైపు? 6 వైపు తిప్పాడు. ఇదిగో మీరు చేసిన పని చూడండి, మీరు చేసిన పని చూడండి. ఇందుకే నేను మిమ్మల్ని సెలెక్ట్ చేయలేదు. నిజానికి మీకు అర్హత ఉంది, మీ క్వాలిఫికేషన్ బాగుంది, మీ మెరిట్ బాగుంది, అంతా కూడా బాగుంది. కానీ ఏమి లేదు, విధేయత లేదు, ఒబేడియంట్ లేదు. కాబట్టి ఇదిగో మీకంటే ఇతన మెరిట్ తక్కువే, కానీ ఈ జాబ్ ఇతనికి నేను సెలెక్ట్ చేస్తూ. వినండి, ఇప్పుడు ఈ 6 గమనించవలసిన విషయం ఏంటంటే గుడ్డోడికి మేము ఎల్లకుండా చేయగలిగాం అనుకున్నారు, కానీ చేతులారా వారి భవిష్యత్తును వారు పాడు చేసుకున్నామన్న సంగతి ఎరగలేకపోయారు, గుర్తించలేకపోయారు. కాబట్టి బిడ్డలారా ఏం చేయకూడదమ్మా? గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. నేను మీ దేవుడని యెహోవాను, నేను మీ దేవుడని యెహోవాను. వినండి వినండి ప్రియమైనటువంటి దేవుని. కాబట్టి నీవు నీ దేవునికి భయపడాలి. ఇంకా చాలా విషయాలు బిడ్డలారా మనం చదువుకుంటూ వెళ్తే 15వ వచనంలో మరికొన్ని విషయాలు, 16వ వచనంలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి పిల్లలారా. 16వ వచనం చదువుదామా? 16వ వచనం, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఎలా తిరగకూడదు? ఎలా తిరగకూడదు అంటే సహోదరునింటికి స్నేహితులింటికి వెళ్ళొద్దనలేదు. చూడండి చూడండి పిల్లలారా, స్నేహితుల దగ్గరికి వెళ్ళొద్దనలేదు. నీకు టైం ఉన్నప్పుడు వెళ్ళి కూర్చో, మాట్లాడు, వారితో మాట మంచి ముచ్చటించుకో. నీ బిడ్డల క్షేమం వాళ్ళకి చెప్పు, వాళ్ళ క్షేమం నువ్వు తెలుసుకో. నీ కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి, మంచిది.
కానీ ఎలా తిరగకూడదంట? కొండెములు చెప్పుచు. అమ్మా నిన్న మీ పాప రాలేదంట కదా, ఎందుకు రాలేదని ఏమైనా తెలుసా? ఎవడైనా ఏమైనా చెప్పారా? ప్రియులారా, ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూనే ఉంటాం కానీ మన మనసులో ఆందోళన ప్రారంభమైపోతుంది. ఎక్కడికి వెళ్ళింది నిన్న? నిజానికి ఎక్కడికి వెళ్ళలేదు, కానీ ఏ మాట అది? ఏ మాట? కొండెము. కొండెము అంటే లేని మాటను పురమాయించి చెప్పేది. ఇది క్షేమమా? ఇది కుటుంబాలకి క్షేమమా? నువ్వు వచ్చి ఇంటికాడ చెప్పావు, రేపు ఈమె నీ ఇంటికాడ చెప్తాను, చెప్పదా? నువ్వు చెప్పిన మాట ప్రియులారా, మా ఊర్లో అంటారు తలం తన్నివాడు ఉంటే ఏదో తాడి తన్నివాడు ఉంటే తలం తన్నివాడో ఏదో సామెత ఉంటుంది ప్రియులారా. మరి నీకంటే పక్కా రెండు ఆకులు ఎక్కువ చదివిందన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు 4 ఆకులు చదివితే ఆవిడ 6 ఆకులు చదివిందన్న సంగతి మర్చిపోవద్దు. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమని రాయబడి ఉంది? కొండెములు చెప్పుచు ఇంటింటికి తిరగకూడదు. 16వ వచనంలోనే నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు అండి. 17వ వచనంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు అండి. వినండి వినండి, కయ్యనికి శాపానికి కారణం సహోదరుని మీద పగ. కయ్యను శాపానికి కారణం సహోదరుని మీద పగ, ఈర్ష, ఆఖరికి హత్య. నేను ముగిస్తూ ఉన్నాను. ఆయన పిల్లలంగా పిల్లగా మనం ఎలా ఉంటున్నాం, మనం ఎలా ఉన్నాం, ఏం చేయకూడదు, ఏం చెయ్యాలో చెప్పలేదు నేను. ఏం చేయకూడదో పరిశుద్ధాత్మ దేవుడు దైవ గ్రంథంలో దైవజనుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు అనుగ్రహించాడు. నేర్చుకున్నటువంటి వారు కణాల్లోనికి వెళ్ళారు, నేర్చుకోలేని వారు అరణ్యంలోనే రాలిపోయారు. తల వంచండి, కన్నులు మూయండి. తల వంచండి, కన్నులు మూయండి. దేవుని యొక్క సన్నిధిలో మనలో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనలో మనం ఒకసారి పరీక్షించుకుందాం. నేను చేసేది మంచిదేనా? నేను చెప్పే ఊసులు తగ్గట్టు నా పనులు ఉంటున్నాయా? నేను చేసే పనులు, నేను మాట్లాడే మాటలు సరిపోతున్నాయా? ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. మనల్ని మనం ప్రియులారా దేవుని సన్నిధిలో నిందారహితమైనటువంటి వారిగా కనబడేటట్లు చూసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గరుడైన మా ప్రభువా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయం నిన్ను ఎరిగినటువంటి నీ పిల్లలముగా మేమేం చేయకూడదు, ఏం చెయ్యకూడదో, ఏమి చెయ్యకూడదు అని పదే 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 ప్రభువా నీ దాసుడైనటువంటి ఇశ్రాయేలీయులకు నాయకుడైనటువంటి నాయన నీకిష్టుడైనటువంటి మోషే ద్వారా మా కొరకు మీరు తెలియజేశారు. నీకు స్తోత్రం నాయనా. నీ మాటలు మేము గ్రహించుతాం, తద్వారా మేము జీవించడానికి ముందున్నటువంటి దినాల్లో మేము మా కుటుంబాలకి క్షేమకరమైనటువంటి వారముగా ఉండడానికి సహాయం చేయండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించగలుగుచున్నాను తండ్రి, ఆమేన్.